కృష్ణ భగవానుడు కూడా ఇది నీకు కొత్తగా నేను చెప్పేది కాదు అర్జున, పూర్వం నేను సూర్యుడికి చెప్పాను, ఆ తరువాత మనువు, ఆ తర్వాత ఈక్ష్వాకులు, ఇలా ఈ విధంగా జ్ఞాన పరంపర ఒకరి తరువాత ఒకరికి ఇది అందుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కాలంలోకి వచ్చేటప్పటికి అది కాస్త మరుగున పడిపోయే ప్రమాదం ఉంది కనుక మరలా దాన్ని ఉద్ధరించేటువంటి నెపంతో నిన్ను ఒక వ్యాజంగా చేసుకొని ఈ జ్ఞానాన్ని మరలా నీకు బోధిస్తున్నాను, ఇది నిలబడేటువంటి సత్యము అని పరమాత్మ ముఖస్థుగా దాన్ని మనకు అందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు ప్రపంచంలో ఏం కనబడుతోందంటే, ఏమండి మరి ఈ వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఎందుకండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే, వెళ్ళిపోయినటువంటి వాళ్ళను ఒక మిషగా పెట్టుకొని మనం కూడా అదే దారిలో ఉన్నామనే సత్యాన్ని గుర్తించి ఆ వెళ్ళేటువంటిది పరమోత్కృష్టమైనటువంటి మోక్షపదం కావాలని మరలా తిరిగి పుట్టేటువంటి కర్మ చెయ్యకుండా ఏ కర్మ చేస్తే మనకి ఈ బంధనం తొలగిపోతుందో, అంటే లోకంలో శ్రవణం కూడా పనే, కీర్తనం కూడా పనే, స్మరణము కూడా పనే, పాదాలు పట్టడము పనే, భగవంతుడి పూజ చేయడము పనే, ఆయనకు నమస్కారము చేయడం కూడా పనే, ఆయనకి ఆత్మనివేదన సమర్పణ చేయడం కూడా పనే. అయితే ఈ చేసేటువంటి కర్మలు అకర్మ ఎలా అవుతుంది అంటే, అది భగవత్పరంగా చేస్తున్నాం గనక యద్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. లోకంలో మనకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు ఎవరైనా పనికి పోతానంటే ఒరే ఈ సమయంలో చదువుకోవాలి అని అంటారు. అలాగే మంచి యవ్వనంలో ఉన్నవాడు పని పాట లేకుండా తిరుగుతున్నాడు అనుకోండి, అతనికి మన వాడు ఏం చెప్తారు, ఒక ధర్మం చెప్తారు. ఒరే కాస్త నువ్వు ఒక వివాహం అయ్యి నిన్ను నమ్మి ఒక ఆవిడ నీతో పాటు వచ్చింది కనుక, నువ్వు తీసుకొస్తే లోకంలోకి కొంతమంది పిల్లలు వచ్చారు కనుక వారి బాగోగులు చూడవలసిన ధర్మం నీ మీద ఉంది కనుక నువ్వు ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నేను ఇంకో దాన్ని పట్టుకుంటానంటే అది భగవంతుడు మెచ్చడు. కాబట్టి ప్రతి దానికి ఒక ధర్మం చెప్పారు. బాల్యంలో విద్యాభ్యాసాన్ని కలిగి ఉండడం, యవ్వనం వచ్చినప్పుడు ఇంద్రియాలు ధర్మపరంగా ఎవరి యందు మనం వాంఛ కలిగి ఉండాలో వారి యందే వాంఛ కలిగి మనం ధర్మ ప్రకారంగా సాంసారిక జీవనం చేయడం. అలాగే కొంతకాలం రాగానే ఈ బంధాలన్నీ మనకు మనమే ప్రయత్నపూర్వకంగా ఒక్కొక్క దాన్ని మనం విడిచిపెట్టే ప్రయత్నం మనమే చేయడం. అంత్యకాలంలో మోక్షం పొందేటువంటి విషయాదుల యందు ఆసక్తి కలిగి ఉండడం, ఇది మనం చేయాలి. అలాగే ఇక్కడ చక్కగా మనం చూడండి, మనందరికీ కాస్త కొత్తపాలెంతో పరిచయం ఉండి గురు సాంప్రదాయంలో ఉండి ఈ గురువుల్ని చేరేటువంటి ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రంగయ్య పెదనాన్న ఇల్లు కొత్త కాదు, రంగయ్య గారి శ్రీను కొత్త కాదు. ఎందుకంటే ఎంతో మంది గురువులు మన ఎల్ఐ స్వామి వారు చాతుర్మాస వ్రత కార్యక్రమాలు పెడితే మరి ఆ ఇంట్లో అక్కడక్కడ భక్తులందరూ ఏమండి మా ఇంటికి తీసుకువెడతాం, వీళ్ళకి మా ఇంట్లో మేము నిద్రపోవడానికి మేము అవకాశం మాకు ఇవ్వండి అని గురువు గారిని అడిగితే గురువుగారు ఆ ఇళ్ళకు పంపించేవారు. మాకు అత్యంత సన్నిహితంగా మాకు బాగా అలవాటైన ఇల్లు ఏమిటంటే రంగయ్య పెదనాన్న గారి ఇల్లు అనమాట. రంగయ్య పెదనాన్న గారి ఇల్లు, వెంకటేశ్వర్లు బాబాయ్, శివమ్మ పిన్ని, చిన్నమ్మాయి అమ్మ, అలాగే వీళ్ళతో పాటు ఉండడానికి మన శ్రీనివాసు. ఎందుకంటే శ్రీనివాస్ కూడా ఒక గురుపాదం ఆశ్రయించాడు గనక. అంటే చాలా మంది అనొచ్చు, ఏమండి రంగయ్య పెదనాన్న గారు గురుపదేశం తీసుకోలేదు కదా, మరి అలాగా? అసలు ఆ గురుపదేశం తీసుకున్నటువంటి బిడ్డకు తండ్రి కదండి ఆయన. మనందరం పాండురంగ మహత్యం చరిత్ర చదవకపోయినా సినిమాగా చూసి ఉంటాం. ఓ సినిమాగా మనం చూసాం మనందరం. కాస్త ఆ పాతకాలం వాళ్ళందరికీ ఆ సినిమా బాగా గుర్తు. అక్కడ ఏం చేశాడండి పుండరీకుడు? తల్లిదండ్రుల సేవ చేశాడు. ఆఖరికి తల్లిదండ్రుల్ని మొదట్లో గుర్తించలేదు ఆయన. తండ్రి వైభవాన్ని తల్లి వైభవాన్ని గుర్తించలేదు. అంటే అక్కడ తల్లిదండ్రుల ధర్మానికి విఘాతం కలిగింది. అక్కడ పోనీ వివాహమై భార్య దగ్గర నా భర్త ధర్మం నెరవేర్చాడు అంటే అక్కడ తను వయస్సలంపట్టుడై ఓ స్త్రీమూర్తి దగ్గరికి వెళ్ళి ఆవిడికే ధనం మొత్తం తన ఆర్జించిన సంపదతో పాటుగా తన పూర్వీకుల ద్వారా వచ్చిన ధనం కూడా ఆవిడికే దారపోశాడు. ధర్మపత్నిలో ఉండేటువంటి ఆ ఇంటి ఇల్లాలకు ఉండేటువంటి ధర్మం దగ్గర కూడా
ఆయన సరిగా ప్రవర్తించలేకపోయాడు. ఆఖరికి తన ఇంట్లోనే తాను దొంగతనం చేశాడు. ఆ దొంగతనాన్ని కూడా తల్లిదండ్రులే కారణం అన్నట్టుగా ఆ నెపం కూడా వాళ్ళ మీద వేసేలాగా ప్రయత్నం చేశాడు. అంటే కామం చూడండి, కళ్ళున్న గుడ్డివాణి చేస్తోంది. కామం ఏం చేస్తుందంటే కళ్ళున్న గుడ్డివాణి చేస్తుంది. పశ్యన్న పశ్చిన పశ్యతి మూఢే. బలిగోవింద శ్లోకాల్లో చెప్తాడు, మానవుడు ఏమవుతున్నాడంటే చూస్తూ కూడా గుడ్డివాడైపోతున్నాడు. అంటే ఇంద్రియాలన్నీ ఈ విధంగా బహిర్ముఖమై ఆయన ఒక స్పర్శ సుఖానికి అలవాటు పడ్డాడు. ఆయన ఇంతకు ముందు చెప్పారు కదా, 5 లక్షణాలు ఉన్నాయి ప్రపంచంలో: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. మానవుడు ఎక్కడ పడిపోయినా 5 కారణం అవుతాయి. ఎక్కడైనా మీరు చూడండి, సంసారానికి 5 కారణం. వీటిలో స్పర్శ అంటే తన స్త్రీమూర్తి దగ్గర ధర్మబద్ధంగా అనుభవించవలసినటువంటి ఇంద్రియ సౌఖ్యాన్ని ఇంకొక స్త్రీ యందు ప్రవేశపెట్టడమే కాకుండా తన దేహం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్నే నెపంగా చూసేటువంటి బుద్ధి కూడా ఆ కామం కలిగించింది ఆయన. అంటే చూసారా ఎంత పతనావస్థకు చేరుకున్నాడో పుండరీకుడు. మొదట్లో వెంటనే వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు వెళ్ళగొట్టేశాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఖరికి భార్య వెళ్ళిపోయింది. తను విచ్చలవిడిగా ఏది స్త్రీ సాంగత్యంతో కాలం గడిపేస్తున్నాడు. ఓ రోజున ఆవిడ కూడా అతన్ని చీకొట్టేసింది. ఇక ఆయన ఎక్కడికి వెళ్ళాలి? అడవి మార్గాన్ని పట్టి పెడుతుంటే అక్కడ ఒక దృశ్యం చూశాడు ఆయన. ఏమిటి ఆ దృశ్యం? ఒక 3 స్త్రీమూర్తులు స్నానం చేయడానికి కూడా, అంటే ఎన్నాళ్ళో స్నానం చేసినటువంటి దేహాలుగా, నల్లటి దేహాలుగా, జుప్సాకరమైన రూపంతో ఒక ఆశ్రమంలోకి వెళ్ళడం చూశాడు ఆ పుండరీకుడు. వీళ్ళు ఎవరప్పా ఇలా ఉన్నారు, ఈ ఆశ్రమంలో వాళ్ళకి ఏం పని అని అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు. ఈ లోపల కొంతసేపటి తర్వాత వాళ్ళు దివ్యమైన దేహాలతో బయటకు వస్తున్నారు. పుండరీకుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, వెళ్ళేటప్పుడు అంత నల్లటి శరీరాలతో వెళ్ళారు, ఇప్పుడు దేదీప్యమైనటువంటి దివ్య తేజస్సుతో వస్తున్నారు, వీళ్ళెవరో, వీళ్ళకి ఆ నల్ల రూపం ఎలా వెళ్ళిందో కనుక్కోవాలని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెడితే అక్కడ కుక్కుట మహాముని తల్లిదండ్రుల పాదసేవ చేస్తున్నాడు. ఆయన తండ్రి పాదాలు తల్లి పాదాలు అక్కడ సేవ చేసుకుంటున్నాడు. ఆయన అడిగాడు ఈ పుండరీకుడు, ఏమయ్యా నీ ఆశ్రమంలోకి ఎవరో 3 స్త్రీమూర్తులు వచ్చారే, వచ్చేటప్పుడు నల్లటి దేహంతో వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు దివ్యమైనటువంటి తేజస్సుతో వెళ్ళారు, వాళ్ళందరికీ నువ్వేనా పెద్ద మనిషివి? అంటే వాళ్ళని పొందాలంటే నీ అనుమతి కావాలా, నిన్ను సంప్రదించాలా, వాళ్ళు ఎవరు, ఎక్కడ లభ్యమవుతారని ఆయన కాస్త ఏది ఇంద్రియలోలత్వంతోనే మాట్లాడే. ఎంతకీ పలకపోయేటప్పటికీ వాళ్ళని కాలితో తన్నడానికి కూడా కుక్కుట మహాముని మీద పాదాన్ని ఎత్తి ఆయనని తన్నడానికి ప్రయత్నం చేస్తే ఆ పాదాలు చచ్చుబడిపోయాయి, కదలడానికి ఉపయోగం లేకుండా పోయాయి. అప్పుడు పుండరీకుడిలో జ్ఞానం ఆవిర్భవించి, ఇదేమిటి, నేను ఈ మహాత్ముడి మీద కాలెత్తగానే నా కాలు ఇలా చచ్చుబడిపోయింది, ఏదో కారణం ఉండుంటుంది అని ఆయన వేడుకున్నాడు. అయ్యా నాకు మరలా తిరిగి నా పాదాలు నాకు వచ్చేలా చేయండి అంటే కుక్కుట మహాముని అన్నాడు, ఏమయ్యా నువ్వు ఎన్ని పాపాలు చేశావో నీకు తెలుస్తోందా? మొట్టమొదటిది నీ దేహానికి అవకాశం ఇచ్చి, ఏమండి తండ్రి తల్లి అంటే, తల్లి అనే పదం ఇంకెవరినైనా పిలవగలమేమో కానీ తండ్రి అనే పదం మన శరీరం ఇచ్చిన ఆ మగ పురుషుని మాత్రమే పిలుస్తాం తండ్రి అని. తల్లిని ఎవరినైనా పిలవచ్చు. ఇప్పుడు మా అమ్మ ఉందండి, మా అమ్మను మాత్రమే కాదు, ఈవిడ్ని నేను అమ్మనొచ్చు, ఈవిడ్ని నేను అమ్మనొచ్చు, మీ అందరినీ నేను అమ్మ అని పిలవచ్చు, దీనికి దోషం లేదు. కానీ నాన్న అనే పిలుపు మా అమ్మతో 3 ముళ్ళు బంధం కలిగిన తండ్రిని మాత్రమే నేను, ఆయన్ని మాత్రమే నాన్న అని పిలుస్తాను. ఇంకా ఏ పురుషుడు కనపడ్డా నేను నాన్న అని అనలేను. ఎందుకంటే ఆ శబ్దము మళ్ళీ తల్లి పాతివ్రత్యానికి అడ్డు వస్తుంది అక్కడ. అందువల్ల ఆ పదం ఆయనకొక్కడికే ఆపాదింపబడుతుంది. నాన్న అనే పదం ఆయన్నే పిలవగలుగుతాం. అంటే ఇక్కడ తండ్రి ఏం చేస్తాడు, తను తిన్నటువంటి అన్నంలో శక్తిని ఏది చిన్న కణంగా దాని శుక్లము శోణితము అని పిలుస్తారు అని మనకి భాగవతం చెప్పింది. భాగవతంలో కపిలోపాఖ్యానంలో దేవహూతి అనేటువంటి తల్లికి కపిలుడనే పిల్లాడు, కర్దమ ప్రజాపతికి ఈవిడికి పుట్టినటువంటి పిల్లాడు నారాయణుడే ఆ రూపంతో వస్తాడండి, కపిల మహామునిగా వస్తాడు భాగవతంలో. ఆయనే తల్లికి బోధ చేస్తాడు, తండ్రికి దేహ విషయం చెప్తాడు, ఆత్మతత్వాన్ని విచారణ చేయిస్తాడు. మొట్టమొదటిగా ఈ దేహం యొక్క రహస్యాన్ని లోకానికి అందించిన మహానుభావుడు కపిల భగవానుడు. ఆయనే మనం తల్లి గర్భంలో ఎలా ఉంటున్నాం
తల్లి గర్భంలో అవస్థలు ఎలా ఉంటాయి, వీటన్నింటినీ దాటి మన దేహం ఎంత బయటకు వచ్చింది, ఇప్పటికి ఎన్ని జన్మలు జరిగిపోయాయి, ఆ జన్మల్లో మనం ఏం చేశాం అనే విషయాలన్నీ కూడా చక్కగా సాంఖ్యంగా తల్లికి బోధించాడు ఆ మహానుభావుడు. మరి అటువంటి మహానుభావుడు చెప్పాడు, ఈ దేహం ఉరికే రాలేదు. మన తండ్రి అన్నం తీసుకుంటే ఆ అన్నం లోపల శక్తిగా మారితే ఆ వచ్చినటువంటి శక్తి అన్ని అవయవాలకి వెడితే అందులో నీ తల్లి దగ్గరకు ప్రేమగా నీ తండ్రి చేరినప్పుడు వారిద్దరి మధ్య ఉండేటువంటి అనురాగం, ఓ తండ్రి తల్లి అనురాగం అనేటువంటిది వాళ్ళ ఆత్మీయ కలయిక, ఆ తండ్రి తేజస్సు శక్తి నీ తల్లిలోకి ప్రయాణం చేస్తుంది. అలా ప్రయాణం చేసేటువంటి కణం నీ కంటికి కనిపించకుండా ఉంటుంది. లోకంలో ఎక్కడైనా సంతానం కలగకపోతే ఇప్పుడు చాలా సెంటర్స్ వచ్చాయి కదా, సంతాన సాఫల్య కేంద్రాలు. అక్కడికి వెళితే మానవుడి యొక్క సంతాన శక్తిని కలిగించే కణాన్ని వాళ్ళు పరిశీలన చేస్తారు. అది 24 గంటల లోపులోనే ఆ తల్లి గర్భంలోకి చేరాలండి. లేకపోతే 24 గంటల లోపులో అక్కడికి చేరలేకపోతే ఇది మధ్యలోనే చచ్చిపోతుంది ఆ కణం. అంటే 24 గంటల లోపులోనే ఆ తల్లి లోపల ఉండేటువంటి ఆ భాగంలోకి ఈ తండ్రి గారు విడిచినటువంటి శక్తి రూపమైన శుక్లము అనే కణం ఆ తల్లి గర్భంలోకి చేరాలి. చేరితే అక్కడుండే లోపల వాతావరణం కూడా నువ్వు నిలబడడానికి యోగ్యమైనదిగా ఉండాలి. లోపల బాగా వేడిందనుకోండి, విచ్ఛిన్నమైపోతుంది శక్తి. పోనీ లోపల అతి చల్లనగా ఉందనుకోండి, మళ్ళీ అక్కడ కణం బ్రతకడానికి కూడా అవకాశం ఉండదు. అంటే ఆ వాతావరణము, అంటే మనకు చూడండి భారతంలో వ్యాస భగవానుల వారు గాంధారి అనేటువంటి తల్లి, ధృతరాష్ట్రుడి భార్య, ధర్మరాజు వారికి ముందుగా ఆయన పుడతాడు. తల్లి వాళ్ళకి ఆ పాండురాజుకి 2 భార్యలు ఉంటారు కదా, ఆ కుంతి అనేటువంటి ఆవిడ, మాద్రి అనేటువంటి ఆవిడ. ఈ కుంతి ముందుగా బిడ్డని కంటుంది గాంధారి కంటే. గాంధారి అనుకుంటుంది ముందుగా నాకే పిల్లాడు పుడతాడు, వాడికే రాజ్యం వస్తుంది కదా అనుకుంటే, ఈ లోపల కుంతి గర్భాన్ని ధరించి ధర్మరాజుని కన్నదనగానే ఈవిడ గర్భం మీద తాడనం చేసుకుంటుంది, అంటే విచ్ఛిన్నం చేసుకుంటుంది. ఏ ఈర్ష్యాసూయలతో అయితే కుంతీదేవికి గర్భంలో ముందుగా ధర్మరాజు ఉదయించాడనే విషయం తెలియగానే గాంధారి ఈర్ష్యాసూయలతో గర్భ విచ్ఛిన్నం చేసుకుంటే అందులో నుంచి పుట్టాడు దుర్యోధనుడు మొదలైనటువంటి వాడు. ఈర్ష్యాసూయలకు ప్రతీక. విచ్ఛిన్నమైనటువంటి ఆ పిండ భాగాన్ని వ్యాస భగవానుడు నేతి కుండల్లో భద్రపరుస్తాడు. అంటే ఈ గర్భము ఎక్కడ నిలబడుతుంది, ఏ వాతావరణంలో నిలబడుతుందో అది మనకు మహాత్ములు చెప్పారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఇక్కడ బయట ఉండేటువంటి వైద్యులు ఎవరున్నారో వాళ్ళు కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. సరే, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఓ చిన్న బుడగాకారం ధరించి మళ్ళీ రేగి పండుగా మారి అక్కడ కూడా అవయవాలు ఏర్పడి మళ్ళీ కొంతకాలం తర్వాత 7వ నెలలో పూర్వజన్మ స్ఫూర్తి కలిగి ఆ మురికి కుప్పంలో కొట్టుమిట్టాడుతూ గత జన్మలో నేనేం చేశానో విచారణ చేస్తూ ఇప్పుడు నేను అది చెయ్యలేదు కనుక మళ్ళీ గర్భవాస దుఃఖం కలుగుతోంది కనుక నేను మరలా ఈ గర్భంలో నుంచి బయటకు రాగానే నేను నిన్ను స్మరిస్తాను, నీ భక్తులతో సహవాసం చేస్తాను, నీ పూజనే చేస్తాను అని పరమాత్మకు మనం లోపల మాట ఇచ్చి మన తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాం. అంటే ఇప్పుడు ఈ దేహం రావడానికి కారణం ఎవరు? తండ్రి. ఈ దేహం రావడానికి కారణం తండ్రి గారు. ఆ తండ్రి యొక్క శక్తిని కొన్నాళ్ళు తన లోపల అట్టి పెట్టుకొని ఉన్నది తల్లి యొక్క స్థానం. అంటే మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చలేని రుణాలలో ఎవరున్నారు ముందర అంటే దేవుడు గురువు కూడా తర్వాతే వచ్చారే. ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వేదమాత చెప్పిందండి, మనం ఎవరం కాదనడానికి. వేదమే గురువు కంటే తల్లిదండ్రులు ముందు పెట్టింది. ఎందుకని? ఆ తల్లి లేకపోతే నీకు దేహం లేదు, ఆ తండ్రి లేకపోతే అసలు దేహానికి కారణమైనటువంటి ఆ కణము నీకు అందించేవాడు లేడు. ఇక్కడ ఒక మాట అంటాడు పుండరీకుడు, మీ అందరికీ బాగా పాత ఆ పాండురంగ మహత్యంలో ఆయన తరువాత ఏడుస్తూ ఒక పాట పాడతాడు. అమ్మ అని పిలచిన ఆలకించవేలమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే ఇతమిచ్చిన తండ్రిని కనుగానని కామమున ఇలువెడలా నడిపితి అని ఒక మాట ఉంటుంది.
ఎంత అద్భుతం అండి అసలు. ఆ రాసిన వాళ్ళు కూడా అండి నిజంగా చెప్పాలంటే ఆనాడు ఒక పాటని సాహిత్య రూపంలో ప్రజల్లోకి పంపించాలంటే కొద్దిగా ఈ జ్ఞానం, వేదాంత జ్ఞానం కలిగితేనే ఆ పాటలు రాయగలిగేటువంటి అక్షరాన్ని అలా ఉపయోగించుకోగలిగిన శక్తి కూడా ఆనాడు వారికి ఉందేమనిపిస్తుంది. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి. ఇక్కడ తండ్రిని ఎలా చూశాడండి పుండరీకుడు? మొదట్లో తండ్రిని ఎలా చూశాడు? ఒకసారి మహాత్ముడు ఎడల అపరాధ భావం కలిగి తన కాళ్ళు చచ్చిపడిపోగానే తండ్రిని ఏమంటున్నాడు? ఇప్పుడు నాకు దేహానికి కారణమైన వాడు ఎవరు? ఈ దేహం లోకంలోకి వచ్చిందంటే ఎవరు కారణం? లోకంలో తల్లిదండ్రుల్ని నువ్వు మాకేమి ఇచ్చావని అడగడం మంచి ఫ్యాషన్ అయిపోయింది. లోకంలో పక్క వాళ్ళు కూడా భలే అడిగావురా మీ తండ్రిని, బుద్ధి రావాలి వెధవకి, అడిగావా మంచి పని చేశావు, నువ్వు ఎప్పుడు ఇంటి పక్క నుండి ఆ మాట అడుగుతావని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి మాటలు వింటూ ఉంటామండి. లోకంలో ఏమిచ్చారు మీ నాన్న? మీ తాతగారు 10 ఎకరాల పొలం ఇస్తే మీ నాన్నని కాగొట్టి నీ జీవితం వచ్చేటప్పటికి అరెకరం లేకుండా చేశాడు, భలే అడిగేవరా మీ నాన్నని అని కొంతమంది అంటూ ఉంటారు పక్క నుండి. మనకు అంటున్నారు మహాత్ములు, ఒరే ఇంత అడిగే దేహం రావడానికి కారణం ఆయనే. ఈ రోజున సిగ్గు లేకుండా అడుగుతున్నావే నాకేమిచ్చావు నాన్న అని. ఏమిచ్చావని ఈ నోటితోటి తండ్రిని నిలబెట్టి సిగ్గు లేకుండా అడుగుతున్నావే, ఈ అడగడానికి కారణమై ఇన్ని అడుగుల దేహాన్ని నిలబడిందంటే కారణం ఆయన ఇచ్చినటువంటి కణమే. ఆ శక్తి లేకపోతే అడగడానికి నువ్వు ఉంటావా? ఆ మాట అడగడానికి కారణమైన వాడు ఎవడో? ఆయనే కదూ. ఆయన ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ దేహం? దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడండి పుండరీకుడు. నాకు ఈ రోజున ఎంత పండితుడైనా ఒక తండ్రి కొడుకే. ఈ రోజున మనం ఆరాధించేటువంటి గురువులు కూడా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే కాదా? తండ్రి లేకపోతే దేహాలు వస్తాయా? దేహం రావడానికి కారణం ఏమిటి? అంతటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు కైలాసంలో ఉండే పరమేశ్వరుడే లోకంలో గురుస్వరూపాన్ని ధరించి రావాలంటే శివగురు అనే ఒక మహానుభావుడు తండ్రిగా అవసరమయ్యాడండి. కైలాసనాథుడైన పరమేశ్వరుడు భూలోకానికి రావాలి. మరి భూలోకానికి రావాలంటే శివరముడు అమరకం పట్టుకొని వస్తే ఏం చేస్తారండి? వేషం వేసుకొచ్చాడండి, నాటకంలో శివుడండి అంటారు. అందుకని గురుస్వరూపంగా దేహం ధరించి రావాలంటే ఈ దేహం రావడానికి ఒక పురుషుడు కావాలి. ఎవరా పురుషుడు? శివగురు అనే మహానుభావుడు. కాలడి అనే ఒక గ్రామం, ఆర్యాంబ అనే ఆవిడ ఒక తల్లి. వీళ్ళని తన జన్మకి అనుసంధానం చేసుకున్నాడు పరమాత్మ. నేను వీరి గర్భాన ఉదయించేదను గాక అని సంకల్పం చేసుకున్నాడు. ఆనాడు శివగురువు యొక్క భక్తి, ఆర్యాంబ యొక్క దివ్యమైనటువంటి ఆవిడ గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేర్చినటువంటి ఆవిడ పుణ్యము, ఈ రెండు రాశీభూతమై సాక్షాత్తు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు ఆదిశంకరుడిగా భూమి మీద నడవడానికి కారణమైనది తల్లిదండ్రులే. అందరి మహానుభావుడు నారాయణుడు ఈ లోకంలో పడుతున్న బాధలన్నీ భూదేవి బ్రహ్మగారు మొరపెడితే, స్వామి ఏ విధంగా మీరు ఈ లోకంలో ఉండే ఈ దుర్మార్గాన్ని మీరు దునుమాడగలరు? మరి ఇలా ఒక అవతారం రావాలి కదా, ఎలా రాగలుగుతారు అంటే, ఉన్నాడయ్యా ఇప్పటిదాకా నన్ను ఆరాధించి నన్ను పరిపూర్ణంగా విశ్వసించి నేనే వారికి జీవితానికి మూలంగా ఎరిగినటువంటి ఈక్ష్వాకుల వంశస్థులు రామచంద్రమూర్తి పూర్వీకులండి. పుణ్యం ఊరికే రాదు. ఒక భక్తుడు పుట్టిన, ఒక భాగవతోత్తముడు పుట్టిన, ఒక గురు చరణ సేవ చేసేటువంటి గురు భక్తుడు ఉదయించిన ఆ తల్లిదండ్రుల పుణ్యం లేకపోతే ఆ ఇంట్లో పుట్టరు. చాలా మంది అంటూ ఉంటారు, 4 మాటలు మాబోటి వాడు చెప్తే మీ తల్లి ఎంత పుణ్యాత్మురాలో అంటారు. కానీ ఆ తల్లి ఎంత కష్టపడితే ఈ దేహం వచ్చింది అది మనం గమనించాలి. లోకంలో చాలా మంది అంటూ ఉంటారండి, మీ తల్లి ఎంత పుణ్యాత్మురాలో, మీ తండ్రి ఎంత పుణ్యాత్ముడో. నిజమే, వాళ్ళ పుణ్యం లేకపోతే ఈ దేహం ఎక్కడిది? వాళ్ళ పుణ్యం లేకపోతే ఈ సంస్కారం ఎక్కడిది? గురువుని ఆశ్రయిస్తున్నాం, ఆశ్రయించడానికి కారణమైన దేహం ఎవరి వల్ల వచ్చింది? అందుకని దేహం ఇచ్చారు, ఎందుకంటే గొప్పదేముంది కనుక. రెండవది ఏమిటి? దేహం ఇచ్చి వదిలేయలేదండి తండ్రి, విజ్ఞానాన్ని చూపించేటువంటి గురుపాదాన్ని పట్టించాడు. ఎందుకంటే లోకంలో కని వదిలేసేటువంటి అనేటువంటి విధానం అది రాక్షసులకు ఉంటున్నాయి. మీరు పురాణాలు బాగా చదివితే తెలుస్తుంది.
ఎక్కువగా రాక్షసులు, జరాసంధుడు అనేవాడు ఒక రాక్షసుడు, వాడి జర అనేటువంటి రాక్షసి కలుపుతుంది అనమాట వాడిని. అంటే కని వదిలిపెట్టేటువంటి లక్షణం అంతా కూడా అది రాక్షస లక్షణం తప్ప ఒక దేహంతో తన లోకంలోకి రావడానికి కారణమైనటువంటి వాడికి మంచి చెడులు చెప్పి ఓ సద్గురు పాదాన్ని పట్టించి నిజమైనటువంటి జ్ఞానమేమిటో తెలిపేటట్లుగా చేసి అంతటి ఉన్నత స్థితిని కల్పించేటువంటి తల్లిదండ్రులకి గర్భాన పుట్టే పుత్రులుగా మనం పుట్టాం చూడండి, పోనీ అటువంటి సంతానంగా మనం లోకంలోకి వచ్చాం చూడండి, అది వాళ్ళకి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి పుత్రుడిగా మనం ఆయనకి ఇచ్చేటువంటి రుణం తీర్చుకోవడం అంటారే. లోకంలో చాలా మంది అంటారు రుణం తీర్చుకోవడం అంటే మేము మా ఊర్లో 1,00,000 మందికి భోజనం పెట్టామండి, లేకపోతే మా నాన్నగారు వెళ్ళిపోతే 11 రోజులు భోజనం పెట్టామండి, లేకపోతే ఓ సంవత్సరం దాకా భోజనాలు పెట్టామండి, ఏవేవో వింటూ ఉంటాం మాటలు. కానీ అత్యంత మానవుణ్ణి తరింపచేసేటువంటి విషయంలో మనం మన తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి నిజమైనటువంటి ఏది వారి రుణం తీర్చుకోవడం అంటే మనం భగవంతుడి మార్గంలో ప్రయాణం చేసి మోక్షం పొందేటువంటి మార్గాన్ని ఈ దేహం ఉండగానే మనం దాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయడం. భగవంతుడిని పుట్టడంతోనే వాళ్ళ జన్మలు తరించిపోయాయండి. సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఉదయించగానే కానీ వాళ్ళ అమ్మగారికి కొద్దిపాటి మమకారం, ఆ మమకారంతో తండ్రిని తల్లిని అడుగుతాడు ఆయన. తల్లి చిన్నప్పుడే వెళ్ళిపోతాడు, భగవంతుడి సాయుధ్యాన్ని పొందేస్తాడు ఆయన. తల్లిని ఒక రోజున అడుగుతాడు, అమ్మా నేను సన్యాస దీక్షలోకి వెళతానంటే ఆవిడ అంటుంది, ఎవరా తల్లిగా నాకు కొన్ని కోరికలు ఉంటాయి, నా పిల్లలకి వివాహం చేయాలి, దాంతో సంతానం కలగాలి, మనవణ్ణి ఎత్తుకోవాలి, మళ్ళీ నా పిల్లలకి ఈ విధమైనటువంటి ఈ జీవిత మార్గం అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశపెట్టాలి, ఇవన్నీ ప్రతి తల్లి కోరిక కదా, మరి ఆ కోరిక నాకు కూడా ఉంటుంది కదా తల్లిగా, అటువంటి కోరికని నాకు కలిగించి దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తావా అంటే ఆదిశంకరాచార్యులు వారు తల్లి కోసం కొన్ని కార్యాలు చేశాడే. ఇప్పుడు ఈ రోజుల్లో మేము మా తల్లికి ఇది చేశాం అది చేశాం అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఆదిశంకరులు చేసినంతటి తల్లిదండ్రుల కార్యాన్ని వాళ్ళ రుణం తీర్చుకోవడంలో ఇంతవరకు అంత పని ఎవరూ చేయలేకపోయారు. పూర్ణా నది అని అక్కడ దగ్గరలో ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దగ్గరికి వెళ్ళి ఈవిడ స్నానం చేసి వస్తుండేది వాళ్ళ తల్లిగారు ఆర్యాంబది. ఓ రోజున వాళ్ళ అమ్మకు వార్ధాక్యం కారణంగా నది దాకా వెళ్ళడానికి ఆవిడ శక్తి చాలకపోతే నదిని ఆజ్ఞాపన చేసి తల్లి ఇంటి ముందుగా ప్రవహింపజేశాడండి ఆదిశంకరాచార్యులు వారు. అంటే తల్లి స్నానం కోసం తనకు దేహం ఇచ్చి లోకంలోకి రప్పించినందుకు ఆవిడ దేహానికి కొన్ని ధర్మాలు పాటిస్తూ ఒక నియమబద్ధమైన జీవితం గడుపుతోంది కనుక ఆ నియమాన్ని అంగీకరించడం కూడా తండ్రిగా తన బాధ్యత, కొడుకుగా తన బాధ్యత. అది ఇక్కడ అంత వైరాగ్య పురుషుడు కదా, ఏమండి నేను దేహం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను పంచకోశాలు కాదు, నేను పంచతన్మాత్రలు కాదు, నేను లోపల ఉండేటువంటి దేన్ని కాదు, చిదానంద రూపం శివోహం శివోహం అని అద్భుతంగా నేను ఏదీ కాదని చెప్పిన స్వామి నేను ప్రత్యేకంగా శివస్వరూపాన్ని మంగళాన్ని కనపడేటువంటి దేహం పడిపోయినా కనపడే దేహాన్ని కనపడకుండా నడుపుతున్నటువంటి శుద్ధ చైతన్య పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అది నేనై ఉన్నాను తప్ప కనపడే దేహాన్ని కాదు, కనపడే ఇంద్రియాన్ని కాదు, లోనున్నటువంటి పంచ తన్మాత్రలు ఈ పంచకోశాలు ఇవి కాదు, నేను లోపల ఉన్న అంతఃకరణ చతుష్టయం కాదు, ఇవన్నీ పని చేయించేటువంటి ఒక శుద్ధమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, కూటస్థ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉన్నదో, సర్వజీవులలో ఏకంగా భాషిస్తున్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది నేనై ఉన్నాను అని చెప్పినటువంటి ఆదిశంకరాచార్యులు వారు తల్లి చేస్తున్నటువంటి నదీ స్నానాన్ని అంగీకరించాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నదుల్లో మునిగితే పుణ్యం వస్తుందా, దేవుడికి పూజ చేస్తే పుణ్యం వస్తుందా అంటే ఈ మాత్రం తెలియదా అండి ఆదిశంకరాచార్యుల వారికి? పూర్ణా నది దగ్గర తల్లిని ఎందుకు మునగమన్నాడండి? కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆవిడ ఆ భావనలో పరిపూర్ణమైన ఆనందం పొందుతుంది, నువ్వెవరు కాదనడానికి. కాబట్టి నది స్నానం మంచిదే చెయ్యమ్మా అని చెప్పాడు ఆదిశంకరులు. అంతేగాని నదుల్లో మునగడం పుణ్యం కాదమ్మా అని చెప్పలేదు ఆయన. ఆఖరికి తల్లి దేహం విడిచిపెట్టబోయే సమయంలో అమ్మా నీకేం కావాలి అని అడిగాడు ఆయన. అడిగితే నాయన నాకు కృష్ణుని చూడాలని ఉందిరా, కృష్ణ లీలలు చూడాలని ఉందిరే అంటే ఇదేంటమ్మా సాక్షాత్తు వైరాగ్య సంపన్నుడైన నేనే నీ కొడుకుగా పుడితే ఇంకా నీకు దైవం ఏమిటమ్మా, ఇంకా నీకు ఆ లీలల పట్ల ఆకర్షణ ఏంటమ్మా అని అడగకుండా అప్పటికప్పుడు కృష్ణలీలని తల్లికి దర్శింపజేశాడండి ఆదిశంకరాచార్యులు వారు. అంటే అక్కడ కర్మని కూడా అంగీకరించాడు.
నువ్వు జ్ఞానవంతుడిపై వెలగడానికి కారణమైన దేహం ఇచ్చింది ఈ తల్లి, అది నువ్వు మర్చిపోవద్దు. లోకంలో చాలా మంది అంటారు, మా అమ్మకి ఏం తెలియదండి, నాకు రామాయణం తెలుసు, నాకు భారతం తెలుసు, నాకు భాగవతం తెలుసు, ఇంత తెలిసిన ఈ దేహాన్ని ఇచ్చింది ఏమీ తెలియని ఆ తల్లి అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. చాలా మంది అంటూ ఉంటారు, మా అమ్మ భగవద్గీత చదవలేదండి, నేను చదవగలను. ఒరే, చదవగలిగిన ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? చదువుతున్నానని ఈ రోజున గట్టిగా ఘంటాపదంగా చెప్తున్నావే, ఇలా చెప్పగలిగేటువంటి ఈ దేహం వచ్చింది నిరక్షర కుక్షి అయిన మీ అమ్మ గర్భంలో నుంచే. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. మరి ఇంతటి దేహం రావడానికి కారణం ఆవిడ కదా, మరి ఆవిడ చేసింది బ్రహ్మోపదేశం కాదా? నిజంగా బ్రహ్మమును పట్టడానికి అనుకూలమైన దేహం ఇచ్చారండి వాళ్ళు. ఇది పాత్ర. పిల్లాన్ని పాలకు పంపిస్తున్నారు, ఒరే పాలు తీసుకురారా అని పంపించారండి పిల్లాన్ని. ఏమి ఇవ్వకుండా పంపిస్తే వాడు పాలు తెస్తాడా? మీరు ఇచ్చైనా పంపాలి, లేకపోతే పాలకెళ్తే అప్పుడు భూలక్ష్మి అంటుంది, ఎవరా ఏం తెచ్చుకున్నారా పాలు పోయడానికంటే, పిన్ని మా అమ్మే ఇచ్చి పంపలేదంటే అప్పుడు ఏం చేస్తుంది భూలక్ష్మి? వాళ్ళ ఇంట్లో ఉన్న పాత్రలో పాలు పోషిస్తుంది. అంటే పాత్ర లేకుండా పాలు నిలబడతాయా? ఆ పాత్రే దేహము, పాలే జ్ఞానం. ఆ పాత్ర ఇచ్చింది ఎవరండి? తల్లిదండ్రులు. పాత్ర లేకుండా పాలు పడతారా మీరు? ఎక్కువ తీయండి చూద్దాం, నేను వస్తాను మీ దగ్గరికి. పాత్ర లేకుండా నేను పడతానండి పాలు అనేవాడు ఎవడో చేయొస్తాను, నేను తెల్లారి వస్తాను మీ ఇంటి దగ్గరికి, పిండండి నేను చూస్తాను. పాత్ర లేకుండా పాలు వస్తాయా? పాలు జ్ఞానం అండి, పాత్ర దేహం. ఈ దేహం ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. మరి ఇప్పుడు ఎవరి రుణం తీర్చాలండి మనం? వీళ్ళిద్దరి రుణం ఇంట్లో తీర్చకుండా నేను బయటకు పోయి ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటే దేవుడు కూడా అంగీకరించాడు. ఎందుకంటే వేదమాత మాతృదేవో భవ పితృదేవో భవ ఈ రెండూ చెప్పింది. ఆ రెంటిని చేయగలిగితే కదా మనకు నిజమైనటువంటి ఒక ధర్మాన్ని అనుష్ఠించినటువంటి పుణ్యం. భగవద్గీతలో స్వామి కూడా ధర్మం పట్టుకోమన్నాడా, నన్ను పట్టుకోమన్నాడా? చెప్పండి. నన్ను పట్టుకోమన్నాడా? ధర్మం అవసరమే మొదట్లో, కానీ చెయ్యగా 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 ఇది ఆయనలో నుంచి వచ్చింది అనే సత్యం గుర్తిస్తాం. మొదట్లో ధర్మం అవసరమే. ఇది ఇప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య, నువ్వు చివరిలోకి వెళ్ళిన తర్వాత మొదట్లో ధర్మమే చెప్పాడు. స్వల్పం అప్స్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అసలు ముందు ఈ ధర్మాధర్మాలే తెలియటం లేదు మనకి. సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే శ్లోకం అక్కడ పట్టుకుంటాము. అన్ని ధర్మాలు వదిలిపెట్టమన్నావు, పర్వాలేదయ్యా, అన్ని ధర్మాలు వదిలిపెట్టినావు, కానీ ఎప్పుడు వదిలిపెడతావు అంటే పూర్ణంగా నువ్వు నేను నిలబడగలను ఈ స్థితిలో అని అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడాలి. డాక్టర్ ఉరికే కాడు, చదువుకోవడానికి వెళ్ళగానే డాక్టర్ కాలేరు. ఏమండి, ప్రయత్నం చేయగానే మనకు అన్ని వచ్చేయవు. అలాగే దేహం దేని వల్ల వచ్చింది గుర్తుపెట్టుకోండి. అందుకే మాతృదేవో భవ. ఆదిశంకరాచార్య వారు తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చాడండి. అమ్మా, నన్ను గర్భంలో పెట్టుకున్నప్పుడు, కనడానికి నువ్వు ఆ ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు, ఆ మంచం పక్కన ఉండేటువంటి గుడ్డని గట్టిగా ఒత్తి పెట్టుకొని కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా పంటి బిగువున దేహంలో కలిగే బాధని అదిమి పట్టుకొని, ఓ పరమేశ్వరా అని ఏ దైవాన్ని తలుచుకొని నాకు జన్మనిచ్చావో అలాంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఉరికే వచ్చింది ఆ దేహం. తల్లి ఎంత కష్టపడితే వచ్చిందని దేహం. తల్లులకు తెలుస్తోంది ప్రసవ వేదన ఎంత కష్టమో, ఎంత వేదన వస్తే దేహం ఈ లోకంలోకి వస్తుందో. అది ఎవరికి చెప్పక్కర్లే. నాకన్నా నా తండ్రి, నా వరాల బాబు అని నన్ను ముద్దు ముద్దుగా పిలుస్తూ ఆ మాటలతో నన్ను పెంచి పెద్ద చేసిన నీ నోటిలో ఈ రోజున ఇన్ని బియ్యపు గింజలు మాత్రమే వేయగలుగుతున్నానమ్మా, నన్ను క్షమించు అని అనుకున్నాడండి ఆదిశంకర భగవత్పాదాచార్య వారు. తల్లికి చిట్ట చివరి గింజలు నోట్లో వేస్తూ చెప్పిన మాట ఎవరు మర్చిపోతారు? ఇది కదా నిజమైనటువంటి జ్ఞానం. ముందు దీన్ని తెలుసుకోవాలి కదా. దేహం ఇచ్చిన వాడిని వదిలేసి దేహం లోపల ఉన్నటువంటి వాడిని తెలుసుకోవడానికి కూడా దేహమే కారణం. చచ్చిపోయిన వాడిని భగవద్గీత చదవమండి, చదువుతాడా? చచ్చిపోయిన వాడి దగ్గరికి పండితుడే, రేపు నేనే చచ్చిపోయాను అనుకోండి, నా దగ్గర విష్ణు సహస్రనామం తీసుకొచ్చి, ఏమండి మీరు బాగా దేహంతో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం చదివేవాళ్ళు కదా, ఇప్పుడు కాస్త 4 శ్లోకాలు చెప్పండి అని నా శవం దగ్గరికి వచ్చి అడిగితే నేను చెప్తానా? చెప్పగలనా? చెబితే ఎక్కడ నన్ను ఉంచుతారు ఆ పెట్టెలో? నన్ను చెబితే నన్ను ఉంచుతారు ఆ పెట్టెలో. ఇప్పుడు నేను ఎందుకు ఉంచారు ఆ పెట్టెలో? పలికేవాడు ఎప్పుడో పోయాడు. ఇప్పుడు నాకు దగ్గర విష్ణు సహస్రనామం పెట్టినా నేను లేదు చదవను, భాగవతం తీసుకొచ్చి పెట్టినా నన్ను చదవను. అంటే ఏది కారణం? గ్రంథం కారణం కాదండి. ఆ గ్రంథం లోపల అక్షరాన్ని తెలుసుకోవడానికి కారణమైన ప్రజ్ఞ.
ఈ ప్రజ్ఞ నిలబడడానికి కారణమైన దేహం. ఈ దేహమే లేకపోతే ఆలు వస్తాయా? ఈ దేహమే లేకపోతే భాగవత పద్యం వస్తుందా? ఈ దేహమే లేకపోతే భగవద్గీత శ్లోకాలు వస్తాయా? మరి ఇవన్నీ చెప్పగలిగేటువంటి ఈ దేహం ఇచ్చిన వాళ్ళు ఎవరండి? తల్లిదండ్రులు. నేనేమంటున్నానంటే నా తల్లిదండ్రుల్ని నేను చూడను, నేను దేవుణ్ణి పట్టుకొని మోక్షం పొందుతానంటున్నాడండి. ఇది ఎంత వివేకం! ఇది ఎంత వివేకం! తల్లిదండ్రులను చూడకుండా నేను భాగవతం చదివేస్తాను, భగవద్గీత చదివేస్తాను, నాకు ముక్తి వస్తుంది, ఇంకేదో లోకం వస్తుందంటే దానికంటే అవివేకం ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? మన ధర్మాన్ని మనం నెరవేర్చకుండా మీరు దైవాన్ని ఎంత పట్టుకున్నా వాడొక్కటే అంటాడు, ఒరే నువ్వు నన్ను పట్టుకోమని నేను ఎక్కడా చెప్పలేదురా, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావా? అంత తిరుపతి పెడితే ఇంత అక్షరాలతో దర్శనం కాకముందే బయట అక్షర రూపంలో బోధిస్తున్నాడు, ధర్మో రక్షతి రక్షితః. మీరు తిరుపతి దాకా వెళ్ళక్కర్లే, తిరుపతి దాకా కూడా లోపలికి వెళ్ళక్కర్లే. ఇంకా అసలు తిరుపతి మొదలవుతుందంటేనే మీకు ఇంత అక్షరాలతో కనబడతాయి. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. అంటే మనం ధర్మాన్ని పట్టుకోమని చెప్తున్నారు అక్కడ. మరి ఏమిటి ధర్మం? ఇదిగో మాతాపితృ ధర్మం. ముందు నువ్వు దీన్ని నెరవేర్చు, తరువాతే ఆచార్యుడు. మనం ఎవరి ఇప్పుడు మనం అనుకోవచ్చు నేను గురుబిడ్డనయ్యానండి అని నేను అనొచ్చు. అసలు గురుబిడ్డ కావడానికి దేహమే కదా కారణం. దేహం లేకుండా గురుబిడ్డ కామనండి అవుతుందేమో. దేహం లేకుండా గురుబిడ్డ అనండి దెయ్యం అంటారు. ఇప్పుడు దేహం ఉంది కాబట్టి నేను గురువుని ఆశ్రయించాను, గురుపాదాన్ని పట్టుకున్నాను. గురుపాదాన్ని పట్టుకోవడానికి కారణం ఏమిటి? దేహం. మరి ఈ దేహం ఎవరి వల్ల వచ్చింది? నా తల్లిదండ్రుల వల్ల. కాబట్టి తల్లిదండ్రుల యొక్క చరణాశ్రయం లేకుండా, సమాశ్రయణం లేకుండా, వారి యందు భక్తి శ్రద్ధలు లేకుండా నీకు దైవం ఏం తెలుస్తాడు? పుండరీకుడు దైవాన్ని పట్టుకోలేదండి, తల్లిదండ్రులు పట్టుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు పాదసేవ చేశాడు కుక్కుడు మహాముని వల్ల. ఆయన చెప్పాడు, నాయనా నువ్వు చేసిన పాపం సామాన్యమైనటువంటిది కాదు, నీవు చేయవలసినటువంటి ధర్మాన్ని విస్మరించావు, నీ తల్లిదండ్రులు బయటికి గెంటేశావు, నీ అర్ధాంగి అయినటువంటి భార్యని గెంటేశావు, వేశ్యవృత్తిలోకి వెళ్ళిపోయావు, ఇంకా నదీమ తల్లుల్ని వక్ర దృష్టితో చూశావు, మహాత్ముడైన నన్ను, తల్లిదండ్రుల పాదసేవలో ఉన్న నన్ను కాలెత్తి తాడనం చెయ్యాలని చూశావు. ఇవన్నీ నీ ప్రారంధకరమే, నీ కాళ్ళు చచ్చబడ్డానికి కారణం. అప్పుడు ఆయన అన్నాడు, మళ్ళా తిరిగి ఎలా వస్తాయి నా పాదాలంటే, వెతుక్కో నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో, పోయి వాళ్ళ పాదాలు పట్టుకో. చూడండి, ఆయన కూడా దేవుడి పాదం పట్టుకోమని చెప్పలేదండి అక్కడ. అది మనం గమనించాలి. నువ్వు ఏ శ్రీశైలం పోవనో, లేకపోతే నువ్వు ఏ పాండురంగడి దగ్గరికి పోవనో, లేకపోతే ఇంకో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాలు ముట్టుకోమని చెప్పలేదు కుక్కుడు మహాముని. నీ దేహానికి కారణమై, నువ్వు నిలబడ్డానికి కారణమై, ఇగో రక్త మాంసాలతో కూడిన ఇంత దేహాన్ని నీకు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రత్యక్ష పరమేశ్వరులు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పాదాలని ఆశ్రయించు అన్నాడు ఆయన. వెంటనే వెతుకుతూ బయలుదేరితే అక్కడ మళ్ళీ తల్లిదండ్రుల పాదాలు పట్టుకుంటే, వీళ్ళ పాదసేవ చేస్తుంటే మళ్ళీ నారాయణుడు పరీక్ష పెట్టాడు. ఆయనే వచ్చి ప్రక్కన నిలబడి పిలుస్తున్నాడు, పుండరీక పుండరీక అని పిలుస్తున్నాడు. మరి పాదసేవలో ఎవరిని తలుస్తున్నాడు ఆయన? కృష్ణ పరమాత్మను తలుచుకుంటున్నాడు. ఆయన భగవంతుడిని తలుచుకుంటున్నాడు. ఈ భగవంతుని తలుచుకుంటూ ఉంటే స్వామించి పరీక్ష పెట్టాడు, తల్లిదండ్రుల పట్ల నిజమైన సేవగా ఉన్నాడా, లేకపోతే ఏది ప్రపంచం కోసమో భాష్యమైనటువంటి వారి కోసమో నటిస్తున్నాడా అన్నట్టుగా మనందరికీ తెలియపరచడానికి ఆ పుండరీకుడిని తానే పిలిచాడు. ఎవరు స్వామి అన్నాడు. నేనయ్యా, నువ్వు ఇప్పటిదాకా మీ తండ్రి పాదాలొత్తుతూ పాడుతున్నావే కృష్ణలీలలు, ఆ కృష్ణుణ్ణే ఒక రూపం ధరించి వచ్చి నీకు దర్శనం ఇవ్వడానికి బయట నిలబడ్డానయ్యా అన్నాడు. ఆయన అన్నాడు, తల్లిదండ్రుల సేవలో ఉన్నాను స్వామి, నువ్వేమనుకోక ఇదిగో ఈ ఇటుక రాయి ఎలా వేస్తున్నానో ఆ ఇటుక మీద నువ్వు నిలబడు అన్నాడు పుండరీకుడు. అంటే వెంటనే ఈ ఇటుక మీద నిలబడ్డాడు, రెండు చేతులు ఇలా నడుము మీద ఇలా పెట్టుకొని నిలబడ్డాడు. తండ్రికి మెలకు వచ్చింది. ఏమయ్య పుండరీక, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు. పాండురంగ నాన్న, మన కృష్ణయ్య నాకు దర్శనం ఇవ్వడానికి బయట వచ్చి నేను పిలుస్తున్నాడు. మరి ఏమన్నావు? మా నాన్న పాదసేవలో ఉన్నాను, నేను తర్వాత అప్పటిదాకా కాస్త బయట నిలబడమన్నాను అంటే, మరి పరమాత్మ కదయ్యా, పద వెడదామంటే ఆయన ఒక మాట అన్నాడు, తరింప చేయడానికి వచ్చిన వాడు తరించకుండా వెళ్ళలే నాన్న అన్నాడండి. ఎంత గొప్ప మాట అండి. నా తల్లిదండ్రుల పాదాలు నేను పట్టుకుంటే దేవుడు ఎక్కడికి పోతాడు అన్నాడు పుండరీకుడు. మనమేం వీళ్ళిద్దరు పాదాలు వదిలేసి నేను తిరుపతి పోదామా, శ్రీశైలం పోదామా? ఏమండి, ఇవన్నీ పోతే మోక్షమా? వాడు అక్కడ అంటాడు, ఒరే నేను నీకు దేహం ఉపాధి ఇచ్చిన మీ తల్లిదండ్రులు వదిలేసి నన్ను చూడడానికి వచ్చావా? మాలో లేనిది వాడు లేనిది నేను ఎక్కడున్నాను?
వాళ్ళు ఉండబట్టే కదా నువ్వు ఇక్కడ దాకా నన్ను చూడడానికి తిరుపతితో శ్రీశైలం వచ్చావు. ముందు వాళ్ళ యోగక్షేమాలు చూస్తే నువ్వు నన్ను చూసినట్టే అని పరమాత్మ చెప్తున్నాడు. మనం వింటే కదా. వెంటనే బయటకు వచ్చి చూసేటప్పటికి పుండరీకుడికి దర్శనమిస్తూ ఆ నడుమును ఇలా చేతులు పట్టుకొని అలా నిలబడ్డాడు. శంకరాచార్యులు వారు చెప్పారండి, స్వామి ఆ నడుమును చేతులు పట్టుకు ఎందుకు నిలబడ్డావో తెలుసునా? నన్ను నమ్మిన వాడికి సంసారం ఇక్కడి దాకే వస్తుంది కానీ ముంచదు అని చెప్పడానికే ఈ నడుమును చేతులు పట్టుగా నా నిలబడ్డావు. అలా నిలబడ్డవో పాండురంగా నన్ను కూడా సంసారం అనేటువంటి ఈ సముద్రంలో నుంచి నన్ను ఉద్ధరించదువుగాక అని ఎప్పటికీ కూడా ఆ నడుముని చేతులు తీయలేదు, అక్కడి నుంచి కదలలేదు. ఇప్పుడు మనందరం వెళ్ళి అక్కడ దర్శనం చేస్తున్నామంటే ఎవరండి కారణం? ఓ తల్లిదండ్రుల సేవ చేసిన ఒక పరమ భాగవతోత్తముడైన పుండరీకుడు కారణం అక్కడ. మరి అది తల్లిదండ్రుల సేవ కాదా? పరమాత్మ కైవల్యం ఏమైనా దూరం చేశాడా ఆయనకి? అంటే ఈ తల్లిదండ్రుల్ని మనం ఎంత గొప్పగా మనం ఈ దేహం ఇచ్చిన వారిగానే చూస్తున్నామా, లేకపోతే ఇది నా కర్తవ్యం, ఇది నా ధర్మం? ఎంత సేవ చేశారండి, మన కళ్ళెదురుగా కనపడుతుంది కదా. ఇది మన శ్రీనివాసు, మన చిన్నమ్మాయి అమ్మ, మరి వాళ్ళ అబ్బాయి మోహన్ రావు, వాళ్ళ కోడలు గారు, ఎంతమంది ఆయన ఆ స్థితిలో అలా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు శ్రీనుకి అలవిచ్చేవాడు. శ్రీను 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 అని కాస్త బయటికి వెడితే మీ అమ్మ పిలుస్తుందయ్యా పాపం, ఆవిడేమో వచ్చి బయటికి ఆకలిస్తూ ఉండేది మా సీనియర్ వెళ్ళాడని. ఆయన అట్టించి వస్తూ ఇప్పటికి 4 మాటలు పిలిచాడని చెప్తే మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేవాడు, ఏంటి నాన్న ఏం కావాలి ఏంటంటే, ఏం లేదు ఉన్నావా అని అడిగాను అంతే, పిలిచానా నిన్ను అనేవాడు కూడా ఒక్కొక్కసారి. అంటే అంతగా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధం. ఒక రకంగా చెప్పాలంటే అన్నాళ్ళు ఒక అవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని చూడాలంటే మనుష్యులకి మనస్సుకి కొద్దిగా కష్టం కలిగేటువంటి అవస్థ అండి. కానీ ఆ అవస్థ కూడా వాళ్ళు విసుగు అనుకోలేదు. ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా అతని విసుగ్గా కానీ ఇదేమిటి ఇలా ఉంది పరిస్థితి అని అనుకోలేదు ఆయన. విశేషించి శ్రీను అయితే వస్తే నేను చెప్తూ ఉండేవాడిని, నీకు ఎంత అదృష్టం శ్రీను, ఇలాగైనా మీ నాన్నను సేవ చేసుకునేటువంటి అదృష్టం ఎంతమందికి ఉంటుందయా, ఇలా చేసుకునే అవకాశం. ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు, నీకు అదే గురుస్థానం, నీకు అదే పాండురంగడు, నీకు అదే పుణ్యక్షేత్రం, నీకు అదే గంగా యమునలు, ఇక ఎందుకంటే ఈ సేవ ఏం కావాలి నీకు, నువ్వు చేస్తుంది ఆ సేవే. ఆయన గురువు పాదాన్ని పట్టుకున్నాడు. మరి రామనాథం గారు దొరికితే పిడుగురాళ్లలో అక్కడికి వెళ్ళేవాడు సత్సంగాలకి. మరి వ్యాసాశ్రమం పీఠాధిపతులు వస్తే వాళ్ళ ఇంటికి కూడా ఆయన ఆహ్వానించి కార్యక్రమాలు పెట్టించుకున్నాడు. అయితే రంగయ్య పెదనాన్న కూడా ఏనాడు ఆయన ఆ పిల్లాడు చేయాలనుకుంటే, మన శ్రీనివాస్ చేయాలనుకుంటే దేనికి అడ్డు పెట్టేవాడు కాదు. భగవద్గీత ఉత్సవం చేయాలన్నా, లేకపోతే ఎవరైనా గురువులు వస్తున్నారు నేను ఇట్లా సత్సంగం పెట్టించుకుంటున్నాను అనన్నా, లేకపోతే నేను గురువుల దగ్గరికి వెళ్ళాలన్నా ఏనాడు అడ్డు పెట్టలేదు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడానికి కావలసిన స్వేచ్ఛని ఇచ్చారు. ఎన్ని గ్రంథాలు చదివాడు శ్రీనివాస్ అయితే, అవతార్ మెహర్ బాబా పుస్తకాలు కూడా చదివాడు, స్వామి రామతీర్థ గ్రంథాలు కూడా తెచ్చుకున్నాడు, సద్గురు మలయాళ స్వాముల వారి గ్రంథాలు కూడా ఆయన చదువుకున్నాడు. అంటే నిజంగా మన అందరిళ్లలో గ్రంథాలు ఉండొచ్చు కాక, కానీ ఒక్కటి మనం ఆలోచించాలి, శ్రీనివాసులాగా తండ్రి సేవను విసుక్కోకుండా అదే తండ్రి మన ఇంట్లో ఉంటే మనం చేయగలుగుతామా? నిజంగా గ్రంథాలు చదివితే కాదండి ముక్తి, ఆ గ్రంథాల్లో ఉండేటువంటి రహస్యము ఇదే, సారము ఇదే అని తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోవడం, అది ఆ అబ్బాయి చేశాడు. మరి 41 రోజు మండలారాధన అంటే ఉపదేశం తీసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోతేనే కొడుకులు ఆలోచిస్తున్నారండి. ఈ రోజుల్లో 12-11 రోజులకి పెద్ద కార్యం చేసేసామండి, 2-3 లక్షలు ఖర్చు అయిపోయినాయండి, మళ్ళీ 41 రోజు కార్యం చెయ్యాలా అండి? ఎంతమందిని పిలవాలండి? 11 మందిని పిలిస్తే సరిపోద్దా అండి? 9 మంది అయితే సరిపోద్దా అండి? లేకపోతే గురువు గారు మీరు ఒక్కళ్ళు ఉన్నారుగా, ఇంటికి వచ్చేయండి, మీ పాదాలు గడిగి ఓ పువ్వు వేసి దండం పెట్టేస్తే అది 41వ రోజు మండలారాధన చేసినట్టే అవుతుందా అండి అని అడిగేటువంటి వాళ్ళం కూడా ఉన్నాం, ప్రపంచం కనుక చెప్తున్నాను. కానీ వాళ్ళ నాన్నగారి మీద ఆయనకున్నటువంటి ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆయన కూడా గురుపాదం పట్టుకున్నాడు గనక మా నాన్న వాస్తవానికి ఆయన ఒక గురువుని ఆశ్రయించినట్టుగా భౌతికంగా కనబడకపోయినా ఒక గురు భక్తి కలిగే ఈ దేహాన్ని నాకు ఇచ్చాడు గనక, ఇదిగో ఇంతమంది గురువులు చెప్పే ఉపదేశాలు చదివేటువంటి బుద్ధి నాకు ఇచ్చాడు గనక, ఆయన దేహం ఇవ్వబట్టే కదా నేను గురువుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను, 4 వాక్యాలు వినగలుగుతున్నాను.
కనీసం నా ధర్మం నేను నెరవేర్చుకోవడానికి ఇదిగో ఈ కార్యక్రమాన్ని కూడా నేను చేసుకోవాలనేటువంటి తలంపు ముందు ఆయన కలగడం, ఆ ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని అంగీకరించడం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది, శ్రద్ధ అనేటువంటిది మన పెద్దవాడు చెప్తూ ఉంటారండి, సెగలేనిదే అన్నం ఉడకదు, శ్రద్ధ లేనిదే దుఃఖం కలగదు అని. వాస్తవానికి శ్రద్ధ ఉంటే దుఃఖం కాదండి కలిగేది, దుఃఖిస్తే మాత్రం వస్తుందా? ఎందుకంటే పోయేదే కదని యథార్థం తెలుసుకున్నాం కనుక. మరి ఏది నిలబడిపోతుంది అంటే మనం తిన్నది ఇంకో రూపం పొందేస్తుంది, కానీ విన్నది మనలో సంస్కారాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి కాస్త దేహానికి అవసరం అన్నం కనుక అన్నాన్ని నలుగురికి పెట్టుకొని, మళ్ళా జీవితాన్ని చరితార్థం చేసేది సత్య వస్తువైన సత్సంగం కనుక నలుగురు పెద్దలతో ఓ నలుగురు మంచి మాటలు అందరికీ తెలియాలి, అందరు తెలుసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇదిగో ఇంత కార్యక్రమాన్ని మరలా ఆ కుటుంబస్తులు అందరూ కూడా కలిసి వారందరూ ఏర్పాటు చేసుకొని చక్కగా వాళ్ళ నాన్నగారికి ఒక ఆరాధన, ఈ మండల కార్యక్రమం కూడా జరుపుకోవాలనేటువంటి ఆ విషయం గురించి వారు ఆలోచించినందుకు గాను మరి వారిలో ప్రకాశిస్తున్నటువంటి సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు, అలాగే మనందరం కూడా ఇదిగో ఈ సత్యాన్ని గుర్తించి దేహం పడిపోయేది, ఇది లోకంలో నిలిచేది కాదు, కానీ సత్యంగా పట్టుకోవలసిన వస్తువు ఒకటి దీని లోపల ఉంది, అది ఉండబట్టే ఈ అనిత్యమైన దేహం కదలాడుతోంది అనేది మనం గుర్తించి మన మార్గాన్ని సుగమం చేసుకొని మన యొక్క నిజస్థితిని మనం గుర్తెరిగేటువంటి భాగ్యాన్ని ఆ గురుదేవులు మనకు అనుగ్రహించెదరుగాక అని ప్రార్థిస్తూ సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు హృత్పూర్వక నమస్కృతులు తెలియజేస్తూ వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.